హే గాయ్స్, ఇట్స్ మీ శ్రీ. ఏం చేస్తున్నారు అందరూ? తిన్నారా? నేను తిన్నాను. దోసకాయ పప్పు, బాజ్రా రోటీ అండ్ రైస్ తిన్నాను. మీరేం తిన్నారు? అవును, మీకు బాజ్రా రోటీ రాకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, చూసుకోండి. సూపర్గా ఈజీగా ఎలా చేస్తారో చూపించాను. అలా చేసుకోండి, ఎవ్రీడే చేస్తారు మీరే. అండ్ దోసకాయ పప్పు ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. ఈజీ ప్రాసెస్, మా అమ్మ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, చూపిస్తాను. 5 మినిట్స్లో పప్పు అయిపోతుంది అని అనిపిస్తుంది, అంత ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ దోసకాయ తీసుకుంటాం కదా, ఆ దోసకాయని డైరెక్ట్గా కట్ చేయకండి. ఆ దోసకాయని ఫస్ట్ పీల్ తీయండి, ఆ తర్వాత కట్ చేయండి. నేను కట్ చేసిన తర్వాత పీల్ తీసాను, అది నాకు కొద్దిగా టఫ్ అనిపించింది. సో చిన్న చిన్న పీసెస్గా మనం దోసకాయ కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకోండి. నా దగ్గర నాన్ స్టిక్ కుక్కర్ ఉంది, సో నేను నాన్ స్టిక్కే తీసుకున్నాను. మీ దగ్గర స్టెయిన్లెస్ ఉంటే మీరు స్టెయిన్లెస్ స్టీలే తీసుకోండి. బట్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ అబౌట్ దిస్ నాన్ స్టిక్ అండ్ స్టెయిన్లెస్. నాన్ స్టిక్ కుక్కర్లో పప్పు వేసాక మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కలు అందులో వేసేసి ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు కూడా వేసాను. చింతపండు వేసాక కొద్దిగా ఆయిల్ వేసాను, అది పొంగకుండా ఉండడానికి. అందులోని వాటర్ కూడా పోసేసి క్యాప్ పెట్టేసి విజిల్కి పెట్టేశాను, అంటే స్టవ్ మీద పెట్టేశాను. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మంచిగా ఉడికిపోతుంది. దాన్ని తీసి మంచిగా స్మాష్ చేసుకోండి. స్మాష్ అంటే కంప్లీట్గా సాంబార్ లాగా కాదు, దోసకాయ ముక్కలు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, నేను ఇలా ఉంచుకుంటాను. దాన్ని నెక్స్ట్ ఏంది, సింపుల్ తాలింపు పెట్టాలి. అదే చిన్న కడాయిలో తాలింపు గింజలు, ఆయిల్ పోసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు వేసి ద మెయిన్ ఇంగ్రీడియంట్, బాస్ ఇంగ్రీడియంట్ గార్లిక్, వెల్లుల్లిని మంచిగా దంచుకొని వేసుకోవాలి. ఎక్కువ వేయండి, నా దగ్గర కొన్నే ఉండే సరే నేను కొన్నే వేసాను. మీరు మాత్రం ఎక్కువ వేయండి, టేస్ట్ అమేజింగ్ ఉంటుంది. యూ విల్ బీ లవ్ ఫర్ ఇట్. ఓకే గైస్, కానీ మెయిన్గా తాలింపు వేసిన తర్వాత ఆ తాలింపు నేను పప్పులో వేసేటప్పుడు ఆ షార్ట్ తీయడం మిస్ అయిపోయింది. ఆ షార్ట్ లేదు, కానీ పప్పు లాస్ట్కి ఎలా వచ్చిందో అది తీసాను. నెక్స్ట్ షార్ట్ వస్తుంది, అది చూడండి. మీకు నచ్చితే ఈ రెసిపీ, ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా